అసలు ఈ టెడ్డీ థాట్ ఎలా వచ్చింది నీకు? పిల్లలందరూ నన్ను చూసి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తూ నా దగ్గరికి వస్తూ ఫొటోస్ కానీ ఈవెన్ చాక్లెట్స్ కానీ తీసుకోవడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈవెన్ నేను ఇక్కడికి రావడానికి మెయిన్ రీజన్ టెడ్డీ థాట్ అనేది అక్క పడుతున్న బాధను చూడలేక ఆలోచనలు ఒక్కని కూర్చుండేవాడిని. మంచిగా ఉన్న లైఫ్ ఇలా ఎందుకు కన్వర్ట్ అవుతుంది, ఏ తప్పు చేసాము అసలు మేము. ఇప్పుడు హర్ష సాయి నీ దృష్టిలో హీరోనా విలనా? హీరో కాదు, విలన్ కాదు. ఇప్పుడు నువ్వు ఆ ఫ్లెక్సీ తీసుకొని బీచ్ కాడ నిలవటవు, హర్ష సాయి అన్న డైరెక్ట్ వచ్చిండు కదా, సో ఆయన నీ దగ్గరకు వస్తుండని నీకు ఇన్ఫర్మేషన్ ఉందా? లేదమ్మా, అంత బాగానే అవుద్దమ్మా. సో నీ వీడియోలు చూసి అందరు నవ్వుకుంటారు, మరి నువ్వెందుకు ఏడుస్తున్నావు? వాళ్ళ అక్కకి ఎలాంటి డిసీజ్ వచ్చిందని చెప్పేసి జనాలు చూడకుండా డైరెక్ట్గా ఆ అమౌంట్ తీసుకొని నువ్వు హైదరాబాద్కి వచ్చి ఎంజాయ్ చేస్తున్నావు, అక్కడ మీ అక్క ఎలా ఉందని కూడా తెలుసుకోకుండా అని చెప్పేసి నెగిటివ్ కామెంట్లు వాళ్ళే అర్థం చేసుకోవాల్సిన వాళ్ళే నెగిటివ్ కామెంట్లు పెట్టేసరికి కొంచెం ఓకే, అక్కకి డిసీజ్ వచ్చిందని మీకు ఎన్ని ఇయర్స్ బ్యాక్ తెలుసు? రీసెంట్గా డిసీజ్ ఐడెంటిఫై అయ్యి 1 year, ఓన్లీ 1 year. తను స్ట్రగుల్ అవుతున్నది 4 years నుంచి. ఫినాయిల్ ఎందుకు తాగింది అక్క? నేను ఇంకా అడ్డము లైఫ్లో, నువ్వు మంచిగా ఉండే, నా వల్ల నువ్వు సఫర్ అవ్వడం ఎందుకు, నేనే లేకపోతే ఆయన ఇచ్చిన డబ్బులతో నువ్వు లైఫ్లో ముందుకు వెళ్తావని చెప్పేసి. ఇంకోటి ఏదో సైకాట్రిస్ట్కి కూడా చూపించాలన్నా, అదేంది మెయిన్ అదే అన్న. ఇప్పుడు డిసీజ్తో బాధపడుతున్నా కానీ కొంచెం చూడ ఉండగలం, కానీ మానసికంగా ఒక పిచ్చి వ్యక్తి అంటే మంచిగా ఉన్న అమ్మాయి ఇలా గోడ గుద్దుకుంటుంటే అది చూడలేం కదా అసలు. సరే, ఇప్పుడు అక్క అంటే నీకు అడ్డుగున్నా, నీ లైఫ్కి నేను ఇబ్బంది పెడుతున్నా, సూసైడ్ వరకు వెళ్ళిందిగా, మరి నువ్వెందుకు సూసైడ్ చేసుకున్నావు? దేవతలాగున్న మా అక్కని అలా చూడలేను నేను. ఒకవేళ అలాంటి పరిస్థితి వస్తే మరి నేను మా అక్క కన్నా నేను ముందే చనిపోతా అని చెప్పేసి టెర్రస్ పైకి ఎక్కా. తల్లి తల్లి నా చిట్టి తల్లి, నా ప్రాణాలే పోయాయమ్మా. సో నీకు ఇన్స్పిరేషన్ ఎవరు ఇండస్ట్రీలోనా? రవితేజ సారే. సో ఎందుకు ఇష్టం రవితేజ గారు? చాలా స్ట్రగుల్స్ పడ్డారు అసలు ఆయన. ఒకటి అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి మొత్తం చాలా అన్నీ చేశారు ఆయన. ఆ లాంగ్ షాట్లో నేను సెక్యూరిటీ వాళ్ళు తోసడం చూశాను రా, కానీ క్లోజ్ కట్ చేస్తే ఇంకొంచెం చిన్న అది ఈ ఎమోషన్, ఈ డ్రామా కావాలరా. కొంతమంది షూటింగ్కి కాకపోయినా ఫుడ్ దొరుకుతాయనే ఉద్దేశంతో వస్తారంట. మేబీ సెట్లోకి వచ్చినప్పుడు ఫుడ్ పెట్టేటప్పుడు చూసి ఎంత బాధ వేస్తుందో, ఓన్లీ ఫుడ్ కోసం ఎంత కష్టాలు పడుతున్నారా అని చెప్పేసి. షూటింగ్ టైంలో ఫుడ్ నుంచి కాస్ట్యూమ్ వరకు అంతా మంచిగా చూసుకున్నప్పటికీ ఒక గౌరవం, విలువ అస్సలు ఇవ్వరు. ఇన్స్టాగ్రామ్లో ఇంతమంది ఫాలోవర్స్ వస్తారు, 1,50,000 మంది ఫాలోవర్స్ వస్తారని అనుకున్నావు ఎప్పుడన్నా? నేను అనుకోలే, కానీ ఈ బాండింగ్ అనేది నేను మా అక్క కోసం చేసిన పోరాటంలో వీళ్ళందరూ వచ్చారు. సో అలాంటి గోల్ ఉన్న నువ్వు ఒక టెడ్డీ బేర్ డ్రెస్ వేసుకొని 5-10 రూపాయలకు రోడ్ మీద నిలబడితే నీకేం అనిపించలేదా? అనిపించింది. అసలు రాపోదామని అనుకున్నా, కానీ నా అనుకున్న మా అక్క లేకపోతే నేను ఇంకేం చేస్తాను.